విజయవాడలో దుకాణ యజమానులు హిజ్రాలు ఒకరిపై ఒకరు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. దుకాణాలకు వచ్చి నగదు డిమాండ్ చేయడంతో పాటు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ కొందరు వ్యాపారులు ఫిర్యాదు చేయగా దుకాణదారులే తమపై దాడి చేశారంటూ హిజ్రాలు ఆరోపించారు. ఇద్దరి ఫిర్యాదులను స్వీకరించిన ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. చుట్టూతో ఉన్నటువంటి షాపులు, కిరాణా కొట్లోళ్ళు, చెప్పుల కొట్లోళ్ళు కానీ మిగిలిన ఇతర కొట్లోళ్ళు అందరం కూడా పోలీస్ స్టేషన్ గారికి సమావేశమై వచ్చాం. మేము రావడానికి గల కారణం ఏంటంటే ఇబ్రహీంపట్నంలో హిజ్రాలు చేసేటటువంటి అకృత్యాలు బీభత్సంగా ఉన్నాయి అనమాట. వీళ్ళు అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే క్లాప్స్ కొట్టుకుంటా వీళ్ళందరూ గుండ్రంగా తిరిగి వచ్చినటువంటి వినియోగదారుల్ని చాలా ఇబ్బందిగా భయభ్రాంతులకు గురయ్యేటట్లుగా చేస్తున్నారు. దీని గురించి మేము అంతకుముందు ఎన్నోసార్లు వాళ్ళకి చెప్పినా ఏమీ ఇంటలా, మా మాటలు లెక్క చేయట్లా. బాగా తాగి ఇష్టం వచ్చినట్టుగా హెరాస్మెంట్ చేయటం, సాయంత్రం అవగానే ఆ పలగాని పక్కన ఖాళీ స్థలంలో ఉంది అక్కడ వేశ్యావృత్తులు చేస్తా ఉంటారు. వారు వాళ్ళందరినీ జడగొట్టేస్తున్నారు.